ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు వేస్తుంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని టీడీపీ క్యాడర్కు సంకేతాలు కూడా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసే యోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. అయితే తెలంగాణలో పార్టీ పటిష్టత పెంచేందుకు బనకచర్ల ప్రాజెక్టు అడ్డంకిగా మారింది. బనకచర్ల వల్ల చంద్రబాబు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజేస్తోంది. సోషల్ మీడియాలో బనకచర్ల సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా తీసుకెళ్తుంది. దీంతో తెలంగాణలో పోటీపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ఆందోళన మొదలైంది. మరోవైపు కలిసి వాడుకుందాం నినాదంతో వివాదం లేకుండా ఉండాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లే నీరు వృధా కాకుండా వాడుకుంటే తెలంగాణకు నష్టం లేదని ఆయన అంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం సెంటిమెంట్తో టీడీపీ ఆశలపై నీళ్లు చల్లుతోంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టుపై సందిగ్ధత నెలకొంది. మరోపక్క టీడీపీ తెలంగాణలో పోటీ చేసే తెలుగు తమ్ముళ్ళు అయితే మాత్రం దీనిపై అంటే బనకచర్ల ప్రాజెక్టుపై అయితే బీఆర్ఎస్ ఒక పక్క అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది తదితర అంశాల గురించి మా కరస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందిస్తారు. అజీం, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చెప్పి భావించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కానీ ఏదైతే గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే సిద్ధమైందో, సో దీని సందర్భంగా ఏదైతే తెలంగాణలో టీడీపీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళ ఆశలపై ఏదైతే కాస్త నీరు చల్లినట్టు అయిపోయింది. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ ఇప్పటికీ ఒక సెంటిమెంట్ని రగిలిస్తుంది. బనకచర్ల ప్రాజెక్టు కనుక ఏపీ ప్రభుత్వం నిర్మించినట్టయితే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి కూడా ఏదైతే ఒక ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో ఇటు తెలంగాణ ప్రజల లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ సెంటిమెంట్ రగిల్చడం వల్ల ఏదైతే టీడీపీకి తీరని నష్టం జరిగేటువంటి ప్రమాదం తెలంగాణలో ఉంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణలో ముఖ్య నేతలతో పలు సందర్భాల్లో ఇప్పటికీ అనేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పి కూడా ఏదైతే టీడీపీ భావించింది. సో ఈ నేపథ్యంలో బనకచర్ల ఇష్యూ కాస్త టీడీపీకి కొంత తలనొప్పిగా మారేటువంటి ప్రమాదంగా కూడా మారింది. ఎందుకంటే ఈ సెంటిమెంట్ వల్ల టీడీపీకి ఇప్పటికే చాలా నష్టం తెలంగాణలో జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్ ఇష్యూ సంబంధించిన ఇష్యూ ఏదైతే తెరమీదికి వచ్చింది, రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఈ బనకచర్ల ఇష్యూ అనేది తీవ్ర వివాదంగా కూడా నెలకొంది. ఇటువైపు ప్రభుత్వం కూడా ఒకవైపు కంప్లీట్గా అడ్డుకుంటాం బనకచర్ల ప్రాజెక్ట్ని, తెలంగాణ ప్రజలకు, రైతులకు ఎక్కడ అన్యాయం కానివ్వమని చెప్పి పదే పదే చెప్తుంది. అటు కేంద్రాన్ని కూడా కలుస్తుంది, అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా ఏదైతే ప్రజలకు వెళ్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం ఏదైతే టీడీపీని ఏదైతే తెలంగాణలో రానివ్వకూడదు అని చెప్పి ఒక సెంటిమెంట్ని ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ని తీసుకొని ముందుకెళ్తున్న ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల్లోకి వెళ్ళాలనే ఆలోచన విరమించుకుంటుందా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే జరగాల్సిన డ్యామేజ్కి జరగకముందే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక నినాదం అయితే తీసుకొచ్చారు. అయితే కలిసి నడుద్దాం, ఖచ్చితంగా ఏదైతే మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే సముద్రంలోకి వెళ్ళేటువంటి మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలకు సంబంధించిన అంశంపైనే ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత మిగులు జలాలు సముద్రంలోకి పోకుండా వృధా కాకుండానే ఏదైతే ప్రాజెక్ట్ నిర్మించుకుంటామని చెప్పి చెప్పుకుంటూ వచ్చినప్పటికి కూడా తెలంగాణలో ప్రస్తుతం బనకచర్ల ఇష్యూ అయితే కాస్త హాట్ టాపిక్గానే మారింది. టీడీపీకి ఇది కాస్త తలకాయ నొప్పిగానే మారిందని కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు చాలామంది కూడా ఏదైతే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది, సో తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయాలని చెప్పి అధినేత భావించారు. అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లుగా కూడా నిలబడే అవకాశం వస్తుందని చెప్పి కూడా ఏదైతే తెలంగాణలోని టీడీపీ నేతలు భావించారు. కానీ ఇప్పుడు ఆ టీడీపీ నేతల ఆశలు కూడా గల్లంతయ్యేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఇష్యూ కనుక బర్నింగ్ ఇంకా ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా స్థానాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి టీడీపీ చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నేతలు ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇస్తారు, దీనికి అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ రకమైన వ్యూహం చేస్తారనేది మాత్రం ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో ఎక్కువ ఏదైతే కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం
టీడీపీకి అవసరం, అక్కడ ఏపీలో ప్రజలకు నీళ్ళు అందించడం. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తుంది, అలాగే బీఆర్ఎస్ కూడా చెప్తుంది. ఏదైతే ఇక్కడ కనుక బంకచెర్ల కనుక నిర్మించినట్టయితే తెలంగాణ ప్రజలకు రైతులకు తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఏదంటే బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కోరుతుంది. ఏదైతే గోదావరి ప్రాజెక్ట్ పైన 1000 టీఎంసీలకు కృష్ణా సంబంధించినటువంటి నీరు మీద ఒక 500 టీఎంసీకి బ్లాంకెట్ ఎన్ఓసి ఇచ్చేసి తాము ప్రాజెక్టులు నిర్మించుకున్న తర్వాత నిజంగా ఏమైనా మిగులు జలాలు కనుక సముద్రంలోకి పోయేటువంటి వృధా నీరు ఉంటే ఆ వృధా నీరుకి సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు అని చెప్పి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. మరోవైపు బీఆర్ఎస్ దీనైతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎందుకంటే టీడీపీని ఏదైతే ఇప్పటికే టీడీపీకి చాలా ప్రమాదం జరిగింది బీఆర్ఎస్ నుంచి. సో మరొకసారి కూడా బీఆర్ఎస్ టీడీపీ కనుక ఇటు వచ్చినట్టయితే బీఆర్ఎస్కి మరింత కొంత ఏదైతే గ్రౌండ్ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రానియకుండా సెంటిమెంట్ని వాడుకునేటువంటి ఈ యోచనలో బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో నేరుగా మాట్లాడుతూ కూడా ప్రచారం చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీకి మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు అనుకున్న వ్యూహం ఫలిస్తుందా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా పోటీ చేయాల్సిన అంశం అయితే మాత్రం బంకచెర్లకు కొన్ని రోజులు బ్రేక్ పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బంకచెర్ల ఇష్యూని మరొకసారి తెరపైకి తీసుకురావాలని చెప్పి కూడా చంద్రబాబు ఏదైతే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అంతవరకు బంకచెర్ల ఇష్యూకి సంబంధించి కాస్త నెమ్మదిగానే వెళ్ళాలని చెప్పి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నాడో మనకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఏదైతే బంకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి నిర్మాణానికి వెళ్తారో అయితే తెలంగాణలో పోటీ చేయకుండానే బంకచెర్లనే ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు వెళ్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజమ్.